వార్తలను సమర్పిస్తున్నవారు నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో కందిపప్పు బియ్యం విక్రయ కౌంటర్ను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. IITకి ఎంపికైన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్న హెచ్ఎం లోకుమారి. జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ పేపర్ బ్యాగ్స్ దినోత్సవం. కాగిత రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేయాలంటున్న సిఐ రాజేష్ కుమార్. జంగారెడ్డిగూడెం వాసవిమాతను దర్శించుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే. భక్త సంద్రమైన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం వెండి రజిత చీరకు విరాళాలు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జంగారెడ్డిగూడెం సిఐ రాజేష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పేపర్ బ్యాగ్స్ డే సందర్భంగా ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ప్రయాణికులకు పేపర్ బ్యాగ్స్ ను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నాగమణి ప్రియ, టీచర్స్ ఎస్తేర్, అరుణ, రాము, దుర్గారావు పాల్గొన్నారు. పెరిగిపోతున్న అధిక ఉష్ణోగ్రతల నియంత్రణకు, కాలుష్య నివారణకు కాగిత రహిత వస్తువులను వినియోగించాలని రాజేష్ కుమార్ తెలియజేశారు. ఈ ఒక్కరోజే కాకుండా నిత్య జీవితంలో కాగిత రహిత పాలన అవసరమని, విద్యార్థులచే తయారు చేసిన కాగిత బ్యాగ్స్ ను ప్రయాణికులకు అందజేయడం ఆనందించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా సిఐతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచ పేపర్ బ్యాగ్స్ డే ఈ సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గల న్యూఢిల్లీ పబ్లిక్ స్కూల్ వారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క విద్యార్థులు వాళ్ళు సొంతగా తయారు చేసిన ఈ పేపర్స్ తో తయారు చేసిన బ్యాగ్స్, కప్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చారు. ఇక్కడ జంగారెడ్డిగూడెం పట్టణంలో మరియు బస్ స్టాండ్ లో పంచిపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన యొక్క ఆరోగ్యం, మన యొక్క ప్రపంచం యొక్క శాంతి, ఈ యొక్క భూమి యొక్క ఎర్త్ దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలపైన ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క చిన్నారులు చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క ప్రపంచ పేపర్స్ బ్యాగ్ డే సందర్భంగా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ ని విడనాడాలి. ఈ యొక్క పేపర్ బ్యాగ్స్ తో మనం మనుగడ కలగ ఉంది. దీనివల్ల ప్లాస్టిక్స్ వల్ల మన యొక్క జీవన విధానానికి, పక్షులకు కానీ, ఈ యొక్క జంతువులకు కానీ, ఇంకా వన్య ప్రాణికి కానీ ఏదైనా సరే ప్రతి ఒక్క పౌరుడికి కూడా, ప్రతి ఒక్క మానవ జాతి అంతా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ తో నాశనం అయిపోతా ఉంది సమాజం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని త్యజించాలి. ఈ యొక్క ప్లాస్టిక్ భూమిలో ఎక్కువ సంవత్సరాలు కూడా దాన్ని దాంట్లో ఇమిడిపోదు, అది ఎర్త్ లో కలిసిపోదు. ఈ యొక్క ఇదే పేపర్ అయితే వెంటనే ఇది భూమిలో కలిసిపోయి మన యొక్క ప్రపంచ శాంతికి, మన యొక్క వాతావరణానికి అనుకూలంగా ఉండి వెంటనే భూమిలో కలిసిపోయి మనకి ఏ విధమైన సమస్యలు రాకుండా, ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ప్రియ ప్రజలారా, మీరందరూ కూడా ఈ చిన్నారులు చేసిన ఈ యొక్క సాహసాన్ని మీరందరూ చూడాలి. అట్లాగే మీకు తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు ఈ యొక్క ప్లాస్టిక్ విధానాన్ని స్వచ్ఛ చెప్పి పేపర్ తో ఏదైతే చేసిందో ఆ వాటికి మనం మద్దతు పలకాలి. వాటిని సంపూర్ణంగా మనం స్వాగతించి మన యొక్క రాబోయే కాలంలో మనకు మానవ జాతి అంతా కూడా చక్కగా మంచి మనుగడ కోసం, మంచి ఆరోగ్యం కోసం, ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ ఈ యొక్క క్యాన్సర్ కానీ వివిధ రకాల ఈ యొక్క ప్లాస్టిక్ రహితంగా వచ్చే మొత్తం వ్యాధుల ద్వారా మనం కాపాడుకుని మన యొక్క దేశాన్ని, మన భారతదేశాన్ని, మన యొక్క ప్రపంచాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని చెప్పి మరొకసారి చెప్తూ ఈ యొక్క చిన్నారులు చేసిన సాహసం ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఒక ఉద్యమంలా చేస్తే గానీ ఈ యొక్క ప్లాస్టిక్ విధానానికి స్వచ్ఛ చెప్తారు ప్రజలు. కాబట్టి ఈ రోజు పట్టణంలో చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ స్వాగతించి దీన్ని ప్లాస్టిక్ విధానాన్ని మీరు నిర్మించాలని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. Must be used. Why? Because we are using plastic bags in our day-to-day life without even knowing the harmful consequences of it. We should use paper bags because they are decomposable and they can be used again and again. Okay, so our school DPS Janggareddygoodem is celebrating World Paper Bags Day in order to raise awareness among the common people. Okay, so the students of our school has made paper bags so that we can raise awareness. Thank you. Some awareness of plastic, and I'm giving some points today, and which is awareness of plastic.
please all of you use the paper bags which are reusable and recyclable, and they are plastic bags. They are also called compostable bags and reusable. And that's it for today. Thank you. By celebrating World's Paper Bag Day, the aim is to raise awareness about the eco-friendly paper bags. This day serves as the National World's Paper Bag Day. And thank you. We are from Delhi Public School, Jangareddygudem. कागज़ और जूट को अपना है, प्लास्टिक को दूर हटा है. We have to adopt paper and jute, and we should get rid of the plastic. Thank you. ప్లాస్టిక్ని వదిలేద్దాం, కాగితపు సంచులను పట్టుకుందాం. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. తమ హైస్కూల్ కు చెందిన 3 విద్యార్థులు IIITకి ఎంపిక కావడంపై ప్రిన్సిపల్ లోవకుమారి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ హైస్కూల్లో పాఠ్యాంశాల బోధన కారణంగానే తాము ర్యాంక్ సాధించగలిగామని విద్యార్థులు సిటీ న్యూస్ తో పేర్కొన్నారు. అన్ని రకాల వసతులు సమకూర్చడం, దానికి తగ్గట్టుగా ఉపాధ్యాయుల బోధన తమకు కలిసి వచ్చాయని తెలిపారు. పేద మధ్యతరగతి విద్యార్థులందరూ ప్రభుత్వ విద్యా సంస్థలలో చేరి ఉత్తమ విద్యార్థులుగా మెలగాలని సూచించారు. 2023-24 విద్యా సంవత్సరం గాను మరి మా పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. మనందరికీ తెలిసిన విషయం. అయితే మరొక ప్రెస్టీజియస్ విజయం ఏమిటంటే IIIT స్టేట్లో నూజివీడు IIIT కాలేజ్కి మా పాఠశాల నుంచి మరి 3 సెలెక్ట్ అవటం జరిగింది. అఫ్ కోర్స్ మరి సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా మా స్టూడెంట్స్ ఒక 3-4 మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సెకండ్ కౌన్సిలింగ్ లో వాళ్ళు కూడా కంపల్సరీగా సెలెక్ట్ అవుతారు. ప్రెసెంట్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ లో అయితే మా 3 ప్రశాంత్, చింతపల్లి ప్రశాంత్, అలాగే కుందు మోహన్ సతీష్, అలాగే గందు రాకేష్, ఈ 3 స్టూడెంట్స్ మరి IIIT న్యూజివీడ్ కాలేజ్ కి సెలెక్ట్ అయ్యారు. మరి ఈ స్టూడెంట్స్ కి మా స్టాఫ్ తరపున, మా స్కూల్ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామండి. అయితే మరి 2024-25 అకాడమిక్ ఇయర్ గాను అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఇంకా మనకి ఆగస్టు నెల వరకు కూడా అడ్మిషన్స్ ఉంటాయి. చాలా మంది తేదీ దృష్టిలో పెట్టుకుని మరి జాయిన్ అవ్వాల్సిందిగా జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మా స్కూల్ ప్రత్యేకత NCC ఉంది, అలాగే స్కౌట్, అన్నిటికీ ముఖ్యమైనటువంటి డిజిటల్ లైబ్రరీ, స్టెమ్ ల్యాబ్, అలాగే CBSE సిలబస్ గురించి మన అందరికీ తెలిసిన విషయం. స్టేట్ లో 1000 స్కూల్స్ లో మా స్కూల్ ఒకటి CBSE సిలబస్ కి సెలెక్ట్ అయిన స్కూల్. ఇది మనం వేరే చోట ఈ అవకాశం వేరే స్కూల్స్ లో లేదు కాబట్టి పట్టణ ప్రజలు వారి స్టూడెంట్స్ కి ఈ అవకాశం తెలియజేసి అవకాశం ఉపయోగించుకోగలరని తెలియజేస్తున్నాను. హలో, మై నేమ్ ఇస్ కే మోహన్ సతీష్. నేను జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెంలో చదువుకుంటున్నాను. మొన్నే రిలీజ్ అయిన SSC ఫలితాల్లో నాకు 578 మార్కులు వచ్చినాయి. అలాగే నిన్నే రిలీజ్ అయిన IIIT లిస్ట్ లో నేను కూడా సెలెక్ట్ అయ్యాను. IIIT నూజివీడులో నాకు సీట్ వచ్చింది. ఇక్కడ సీట్ వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే మా పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అలాగే హై స్కూల్లో టీచర్స్ అందరూ మాకు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. పాఠాలు కూడా చాలా బాగా చెప్తున్నారు అందరూ. అలాగే HM మేడం కూడా అన్ని బాగా చూసుకున్నారు. మై నేమ్ ఇస్ CH ప్రశాంత్. మై ఫాదర్ నేమ్ ఇస్ CH నాగేశ్వరరావు. నేను ఈ జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నాను. నాకు మొన్న వచ్చిన SSC ఫలితాల్లో 580 వచ్చినాయి. నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్కూల్లో చదివినందుకు ఇంకా సంతోషంగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. టీచర్స్ బాగా చెప్తున్నారు. మేము చదివినప్పుడు ఏ ఆరోపణలు వచ్చినాయి, కానీ అవన్నీ నమ్మద్దు. అవన్నీ తప్పుడు ఆరోపణలు. కానీ స్కూల్ మాత్రం చాలా మంచిది, బాగా చెప్తారు. ఏ డౌట్లు ఉన్నా కానీ టీచర్స్ బాగా చెప్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు అందరితోనే. కాబట్టి స్కూల్ చాలా మంచిది. అందులో నేను వచ్చిన IIIT ఫలితాల్లో నా పేరు కూడా వచ్చింది ఆ లిస్ట్లో. కాబట్టి నేను అందుకు చాలా సంతోషపడుతున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. హలో, నా పేరు జి రాకేష్. మా ఫాదర్ పేరు జి గంగరాజు. నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి చదువుతున్నాను. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన IIIT లిస్ట్లో నా పేరు ఉండడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంతకు ముందుగా రిలీజ్ అయిన SSC ఫలితాల్లో కూడా నేను 600కి 574 మార్కులు స్కోర్ చేసి ఈ హై స్కూల్లో మంచి ప్లేస్ దక్కించుకోవడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. IIIT వచ్చింది. 3కి కూడా IIIT నూజివీడు రావడం అనేది ఎంతో ఆనందమైన విషయం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఇలాగ వెళ్ళడం అనేది మాకు ఎంతో ఆనందకరం. 6th క్లాస్ నుంచి మేము ఇక్కడే చదువుతున్నాము. మాకు ఇక్కడ మంచి ఫ్యాకల్టీ దొరుకుతుంది. ఫుడ్ కానీ ఇంకా ఏమైనా కానీ దేనికి కూడా లోటుపాటు అనేది లేదు.
జంగారెడ్డిగూడెంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు ఘన స్వాగతం పలికారు. పూల బుకేలు అందజేశారు. పూల దండలతో ఘనంగా సత్కరించారు. పలువురు శాలువాలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆలయ అర్చకులు రమణ ఆధ్వర్యంలో కైంకర్యాలు చేశారు. అనంతరం ప్రతి శుక్రవారంలో భాగంగా నిర్వహించే అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన చేతుల మీదుగా వడ్డన చేశారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి రామ్మోహన్ రావు, టీవీఏ రామతారకం, మాతు రాజా, కర్పూరం కృష్ణ, దారా సత్యనారాయణ, వందనపు వెంకటేశ్వరరావు, నాగసూరి వీర వసంత్ కుమార్, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణ్ రావు, పరిమి సత్యనారాయణ, పట్టణ టీడీపీ అధ్యక్షులు రావూరి కృష్ణ, కార్యదర్శి తూటికుంట రాము పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు తక్కువ ధరలకే బియ్యం, కందిపప్పు విక్రయించే కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్, కిరాణా వర్తక సంఘం సభ్యులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పూలదండలు వేసి సత్కరించారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా స్టాక్ పాయింట్ ను ప్రారంభించారు. కేజీ స్టీమ్ బీపీటీ సోనా మసూరి 49 రూపాయలు, పచ్చి బీపీటీ సోనా మసూరి 48 రూపాయలకి విక్రయించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా బహిరంగ మార్కెట్ లో కంటే తక్కువ ధరకే కందిపప్పు అమ్ముతున్నట్లు తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు రైస్ మిల్లర్స్ వందనపు వెంకటేశ్వరరావు, కర్పూరం కృష్ణారావు, దారా సత్యనారాయణ, వందనపు రాజేంద్ర, కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పల గంగాధర్, కార్యదర్శి కొల్లేపర ఆనంద్, సొలసా శ్రీనివాస్, నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, రావూరి కృష్ణ, తూటికుంట రాము, ఎనగడప రామాంజనేయులు, తెలగారపు జ్యోతి, పగడం సౌభాగ్యవతి, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజు జంగారెడ్డిగూడెంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో మరి ఎన్డీఏ ప్రభుత్వం కందిపప్పు, బియ్యం పంపిణీ విషయంలో మరి ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రత్యేక కౌంటర్లు పెట్టి కందిపప్పు బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజు ఉదయం చింతలపూడిలో ఈ పంపిణీ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశాము. మరి ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో చేయడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటాయి, అది అందరూ తెలిసిన విషయమే. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారంగా నిత్యావసర సరుకులు ఏవైతున్నాయో కందిపప్పు గత ప్రభుత్వంలో వైసీపీలో చూసినట్లయితే 185 రూపాయలు కేజీ ఉండేది. ఇప్పుడు మరి ఎన్డీఏ టీడీపీ ప్రభుత్వంలో 160 రూపాయలకి ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 25 రూపాయలు తేడా తగ్గించి ధర మరి పేదలకి క్వాలిటీ కందిపప్పుని, బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే బియ్యం చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో కేజీ 55 రూపాయలు ఉంటే మరి ఈనాడు ఎన్డీఏ ప్రభుత్వంలో దాన్ని గ్రేడ్ 1 బియ్యాన్ని కేవలం 49 రూపాయలకే మరి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలు మరి మీరు తినే ఆహారం కూడా ఆరోగ్యంగా ఉండాలి, సరసమైన ధరకి క్వాలిటీ నిత్యావసర సరుకులు రావాలని చెప్పి ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని ప్రవేశపెట్టింది. దీన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండి మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులకి అందరూ కూడా నా యొక్క ధన్యవాదం. థ్యాంక్ యూ. కంటిన్యూ ఉంటుంది. కౌంటర్స్ కూడా మరి పెంచుతున్నారు. చింతలపూడిలో మార్నింగ్ ఓపెన్ చేసింది, అతను వచ్చేసి 4 కౌంటర్లు పెట్టాడు మొత్తం. సో మెయిన్ ఏంటంటే వైసీపీలో వాళ్ళు చేసిన పని చాలా చిన్నది, కానీ ప్రచారం ఎక్కువ చేసుకునేవాళ్ళు. సో టీడీపీ ఏంటంటే ఎప్పుడు పనులు బాగా చేస్తుంది, కానీ మేము ప్రచారం తక్కువ చేసుకుంటాం. సో దానికోసమని నేను నా పర్సనల్ గా బ్రాండింగ్ పెట్టి మరి ప్రజలకి ఈ విషయం తెలియాలని చెప్పి మేము పాంప్లెట్స్ అన్ని కూడా చేసి ఇంటికి పంపడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా మంచి స్కీమ్ ఇది. నేను చూసే కూడా సార్టెక్స్ ది ఉంది, పప్పు మంచి కలర్ కూడా ఉంది. మరి 25 రూపీస్ తగ్గించి ఇస్తుంది. రైస్ కూడా మంచి గ్రేడ్ అది. సో ఇవి ప్రజలు డెఫినెట్ గా యూజ్ చేసుకొని కోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే ఈ 2 నిత్యావసర సరుకులు, మరి ఇంకా సివిల్ సప్లైస్ విషయంలో మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటూ తెలియదు, బట్ దీంతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మొత్తంలో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నారో మధ్యలో ఆగిపోవడం జరిగిందో అవి రివ్యూ చేసి మరి ప్రజలకి అలాగే వినియోగదారులకి ఏదైతే బెనిఫిట్ ఉంటుందో దాని విషయంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి.
తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీని ఎమ్మెల్యే బోల్శెట్టి శ్రీనివాస్ సందర్శించారు. దేశంలోని గొప్ప యూనివర్సిటీ తాడేపల్లిగూడెంలో ఉండటం వలన మన అదృష్టమని శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాంటి యూనివర్సిటీని 2019 నుంచి అభివృద్ధి చేయలేక నిర్వీర్యం చేశారని తెలిపారు. నిధులు లేక అభివృద్ధి చేయలేకపోయామని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. యూనివర్సిటీలో రాజకీయ నాయకుల బెదిరింపులతో 25 మందికి డబ్బులు తీసుకుని పోస్టింగ్లు ఇవ్వడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని అన్నారు. లంచాలు ఇచ్చి పోస్టింగ్లు తీసుకున్న వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతో మాట్లాడి సిబిఐతో విచారణ చేపడతామని అన్నారు. అర్హత ఉంటే తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని, యూనివర్సిటీలో 1,50,00,000 ఫర్నిచర్ ఎక్కడా అని ప్రశ్నించారు. 3 కోట్ల సోలార్ ప్లాంట్ ను మెయింటెనెన్స్ కు ఎందుకు చేయలేకపోతున్నారని, దానివల్ల విద్యార్థులకు విద్యుత్ అందక అవస్థలు పడుతున్నారని, దానికి కారణం ఎవరని ప్రశ్నించారు. మళ్ళీ 30 రోజుల్లో యూనివర్సిటీని విజిట్ చేస్తారని, లెక్కలతో సహా అన్ని వివరించాలని అధికారులకు ఆదేశించారు. నమస్కారం. ఈ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2007లో స్థాపించి దాదాపుగా 300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ కట్టడం, ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకునే విషయంలో కానీ, అంతేకాకుండా ఇక్కడ నుంచి చదివి వెళ్ళిన 70% మందికి బయట ఉద్యోగాలు రావడం కానీ, అది తాడేపల్లిలో కాన్స్టిట్యున్సీలో ఉండడం, అప్పుడు ఉన్నటువంటి భాను గారు అని ఒక ఐఏఎస్ అధికారి గారు ఈ యొక్క యూనివర్సిటీ ఇక్కడ రావడానికి మూల కారణం. మరి ఆ రోజు నుంచి 2019 వరకు దినదిన ప్రవర్ధమానంగా అన్ని కూడా జరిగినాయి. అక్కడ కూడా వీళ్ళు ల్యాండ్ కొంత కావాలని చెప్పి కూడా ఎక్వైరీ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం పర్మిషన్ రాసింది. ఇది అభయారణ్యంలో ఉంది కాబట్టి దానికి కొంత వేరే ల్యాండ్ అక్కడ ఇచ్చి ఈ ల్యాండ్ తీసుకోవాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది. కానీ 2019 తర్వాత యూనివర్సిటీ మొత్తం నిర్వీర్యం అయిందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొన్ని నిధుల్ని ఎక్కువగా ఇచ్చి ఈ యూనివర్సిటీ అభివృద్ధి చెందే దిశగా, రైతుకి ఉపయోగపడే దిశగా, స్టూడెంట్ ని బాగా ఇక్కడ ట్రైన్ చేసే విధంగా, హార్టికల్చర్ యూనివర్సిటీ అంటే వైఎస్ఆర్ అనే విధంగా కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరగడం జరిగింది. కానీ 2019 నుంచి 24 వరకు నిధులు లేక విధులు నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు. కానీ నిధులు లేని పరిస్థితుల్లో చేయలేకపోయామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి ఈ కాలేజీని పాత రోజుల్లో ఏ రకంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది గాని, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ గాని, ఇక్కడ ఉన్న రైతులు గాని ఉపయోగపడే విధంగా మరింత మెరుగు బాగా పనిచేసే విధంగా కూడా దీన్ని అభివృద్ధి చేసే దిశగా మేము అందరం ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తాం. ఈ రోజు వరకు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు గాని, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ కంటే కూడా ఈ పోస్టులన్నీ కూడా నేను ఎవరు చెప్తే వాళ్ళకే ఇవ్వాలని చెప్పి అధికారులు బెదిరించి దాదాపుగా 25 పోస్టులని ఒక 4-5 నెలల క్రితం, అంటే వేసిన డేట్లు కూడా నేను అన్ని మీకు చెప్తాను. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా డబ్బులు తీసుకునే దుస్థితి యూనివర్సిటీల్లో కనపడింది. నేను నానా యూనివర్సిటీ గాని, నిట్ గాని, హార్టికల్చర్ యూనివర్సిటీలో గాని అధికారులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ మంత్రులు గాని, ఎమ్మెల్యేలు గాని పూర్తిగా వారి స్వార్థం కోసం వాళ్ళ డబ్బులకి దండుకునే విధంగా సహకరించక తప్పలేదు. కాబట్టి అవన్నీ కూడా నియామకాలు అన్నిటి మీద ఎంక్వైరీ చేయించి ప్రభుత్వంతో చెప్పి ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. జంగారెడ్డిగూడెం సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో వేలేరుపాడు మండలం గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 500 మందికి వైద్య సేవలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వేలేరుపాడు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అగత్తా, హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్స్ డాక్టర్ ఏ పోసారావు, తూటికుంట సాయి కుమార్, లక్ష్మీ దుర్గా పాల్గొన్నారు. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారందరూ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారని పోసారావు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. వ్యాధులు వచ్చినప్పుడు సకాలంలో స్పందించి వైద్య సేవలు పొందాలని అన్నారు. నమస్తే అండి. సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం నుంచి మారుమూల గ్రామీణ గిరిజన ప్రజలకు వైద్యం అందించడం కోసం వేలేరుపాడు మండలంలో ఉచిత మెగా క్యాంపు ప్రారంభించాము. ఈరోజు క్యాంపు ఒక 500 మంది పైగా మనం చూపించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఏంటంటే మనం గ్రామీణ గిరిజన ప్రజలకు, మారుమూల ఉన్న ప్రజలందరికీ కూడా మనం వైద్యం అందించాలని ఆశతో మేము స్టార్ట్ చేసామండి. ఇలాగా సాయి దుర్గా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా హాస్పిటల్ నందు అత్యాధునిక పరికరాలన్నీ అందుబాటులో ఉన్నాయండి. మంచి నిపుణులైన డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉన్నారండి. జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు ఉన్నారు, గైనిక్ డాక్టర్ గారు, నేను ఆర్థోపెడిక్ డాక్టర్ గారు అందరం. సో ఏంటంటే మనం ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసామండి హాస్పిటల్ని. సో దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన 4 మాడ వీధులు, 4 ముఖద్వారాలు, 49 అడుగుల ఎత్తుగల ఏకశిల ధ్వజస్తంభం కలిగి భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఎలవేల్పు దేవతగా వెంచేసి ఉన్న నూకాలమ్మ
వారికి విశేష పూజలు చేశారు. శుక్రవారం సందర్భంగా సుందరంగా అమ్మవారిని అలంకరించారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం, సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర తయారీకి ముగిలినేడి వెంకటేశ్వరరావు, శ్రీదేవి దంపతులు 5 తులాల వెండి, శ్రీ వైష్ణవి ఎలక్ట్రికల్ కార్పొరేషన్ 5 తులాల వెండి, నౌడు ఆనంద్ వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని అమ్మవారికి వెండి చీర నిమిత్తం అందజేశారని, వారిని వారి కుటుంబ సభ్యులను, వ్యవసాయ వ్యాపార ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని అన్నారు. ఈ నెల 20వ తేదీ స్థిరవారం సాయంత్రం 4 గంటల నుండి 65వ చండీ హోమం నిర్వహించడం జరుగుతుందని, పాల్గొనదలిచిన భక్తులు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి ఆలయ కార్యాలయం నందు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం నందు అమ్మవారికి ఈ రోజు శుక్రవారం సందర్భంగా వేకువజాము నుంచి విశేష పూజాది కార్యక్రమాలతో పాటుగా లలితా సహస్రనామ కుంకుమ పూజ మరియు అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృతములతోనూ విశేష సుగంధ జలములతోనూ అమ్మవారికి పంచామృత అభిషేకము, తదనంతరం అమ్మవారి యొక్క మూల విరాట్ కి ఏకాదశ మంగళ నీరాజనాలతో పాటుగా వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాన్ని సభక్తి పూర్వకంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా విచ్చేసి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలే ఉన్నారు. అదే విధంగా ప్రతి నెలలోనూ మన యొక్క నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధానం నందు ప్రతి పౌర్ణమికి చండీ హోమం చేస్తున్నాం. ఈ యొక్క చండీ హోమ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారికి వారి వారి యొక్క అభీష్టములను చెప్పుకుని హోమం చేసిన తదుపరి వారి యొక్క అభీష్టములు నెరవేరి అమ్మవారిని దర్శించుకుని విశేషంగా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలే అన్నారు. అదే విధంగా ఈ నెలలో 20వ తారీఖు జూలై 2024 స్థిరవారము గురు పౌర్ణమి. అసలు ఆషాఢ మాసము అంటేనే అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా శాకాంబరి ఉత్సవాలు, అదే విధంగా విశేషంగా అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలంతా కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో 65వ చండీ హోమం 21వ తారీఖు స్థిరవారం సాయంత్రం 4 గంటల నుండి అమ్మవారి యొక్క ప్రాంగణం నందు అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలై అదే విధంగా ఈ యొక్క హోమంలో ఎవరైనా కూర్చొని అమ్మవారి యొక్క హోమం చేసుకుందామని సంకల్పించుకున్నట్లయితే వారంతా కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కార్యాలయం నందు ఆలయ కార్యాలయం నందు మీ పేరు నమోదు చేసుకుని ఈ యొక్క హోమ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాళీ మాత శ్రీచక్ర సహిత శ్రీ 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 నవకాలమ్మ అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీర తయారు చేయించేటటువంటి కార్యక్రమాన్ని మరి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన్ సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి స్థానిక నౌడు ఆనంద్ వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు 5 తులాల వెండిని, వైష్ణవి ఎలక్ట్రికల్స్ వారు 5 తులాల వెండిని, ముగిలినేడి వెంకటేశ్వరరావు, శ్రీదేవి దంపతులు 5 తులాల వెండిని సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యవసాయ వ్యాపారాలను అమ్మవారు ఎలవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. గత ప్రభుత్వం ఆపేసిన ఎస్సీ పథకాల్లో స్టడీ సర్కిల్ పునరుద్ధరించాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజ్ కు కేవీపీఎస్ నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మనుమల సూర్యచంద్రం తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఎమ్మెల్యే గారు కూడా ప్రతి ఎమ్మెల్యేకి ఇవ్వాలని గత ప్రభుత్వం స్టడీ సర్కిల్ ఆపేసిందని, దానివల్ల చాలా మంది నిరుద్యోగ యువత చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ స్టడీ సర్కిల్ లేకపోవడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్ళాలంటే ₹1,00,000 ఫీజు తీసుకుంటున్నారు. అంచేత పోటీ పరీక్షల్లోనే నెగ్గాలంటే ప్రభుత్వమే గతంలో చేసింది టీడీపీ ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరించి ఆ స్టడీ సర్కిల్ పునరుద్ధరించాలని, దానికి అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాబు పూలే పేరు పెట్టాలని, అదే ప్రతి జిల్లాలోని శాశ్వత భవనాలు కట్టించి ఈ యొక్క నిరుద్యోగ యువకులను ఆదుకోవాలని చెప్పి ఈ రోజున ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది మా కేవీపీఎస్ సంఘం తరఫున. నిన్న రాష్ట్ర మంత్రివారి కూడా మా రాష్ట్ర కమిటీ ఇచ్చింది, ఎమ్మెల్యే గారికి ఈ మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ ప్రతిష్టాత్మకమైనటువంటి కమాండేషన్ డెస్క్ అవార్డ్స్ 2022 పురస్కరించుకొని ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎంపికయ్యారు. డీసీఆర్బీలో పనిచేస్తున్న ఏఎస్ఐ రమేష్ బాబు, ఏలూరు డీఎస్పీలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, ఏలూరు సిపిఎస్ లో పనిచేస్తున్న లక్ష్మణ్, మహిళా హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ, కానిస్టేబుల్ ఎన్ బాలకృష్ణ, ఎల్ లక్ష్మీనారాయణ, ఎం బాలకృష్ణలకు అవార్డులు అందజేశారు. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ యొక్క చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. వెంకటరమణ ఇటీవల జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన వెట్రి సెల్వి ప్రజా సమస్యల పరిష్కారం కోసం వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో కామవరపుకోట ఉప్పలపాడు వద్ద ఎండిపోయిన చెట్లు ప్రమాదకరంగా ఉన్నాయని వాట్సాప్ నెంబర్ కు సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు సందేశాన్ని పంపించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న అధికార యంత్రాంగం 24 గంటల్లోనే ఆ ఎండిపోయి ఉన్న చెట్లను తొలగించడం జరిగింది. ఇదే విషయంపై గత 2 సంవత్సరాలుగా అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వాట్సాప్ సందేశం ద్వారానే సమస్యను పరిష్కరించినందుకు మధు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే విధంగా ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డులో తడికలపూడి వద్ద దేవులపల్లి వరకు రోడ్లన్నీ గుంతలమయంగా మారి ప్రమాదకరంగా ఉన్నాయని, రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయించాలని మధు కోరారు. అలాగే ఇదే రోడ్డులో రావికంపాడు, నారాయణపురం, తడికలపూడి సమీపంలో ఎండిపోయి ఉన్న చెట్లను కూడా తొలగించాలని మధు కోరారు. అధికారులు స్పందించి ఎండిపోయి ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించి త్వరితగతిన సమస్య పరిష్కరించినందుకు వాహనదారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వెట్రి సెల్వి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్లో ఉప్పలపాడు వద్ద గల 2 ఎండిపోయిన చెట్లు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇదే రోడ్లో గతంలో ఈ ఎండిపోయిన చెట్లు వలన ఒక ప్రాణం పోయింది, అలాగే 2 గాయాల పాలైన సంఘటనలు కూడా ఈ ప్రాంతంలో జరిగాయి. దాన్ని దృష్టిలో ఉంచుకుని మా సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా మేడం గారికి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. 24 గంటల్లోపే ఆవిడ స్పందించి ఈ 2 ఎండిపోయిన చెట్లను కూడా తొలగించడం జరిగింది. ఆమెకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురవైగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానంలో స్వామివారి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం సందర్భంగా శుక్రవారం విశేష పూజలు చేశారు. ఉదయం 8 గంటల నుండి ప్రధాన అర్చకులు తునికిపాటి దుర్గా మహేష్ శర్మ ఆధ్వర్యంలో మండపారాధన, పుణ్యహవచనం, మూల విరాట్ కు పంచామృత అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్ర పుష్పాలు వంటి కైంకర్యాలు చేశారు. అన్న సమారాధనను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు తమ్మన వెంకటేశ్వరరావు, నెక్కలపూడి సూర్యచంద్రరావు, గుంట్ల ఏడుకొండలు, గంగు జగన్మోహన్ రెడ్డి, పోలు మాల్యాద్రి రెడ్డి, బాకి శ్రీనివాస్ రెడ్డి, చిన్ని వాసుస్వామి, కోన పార్వతి పాల్గొన్నారు. పలువురు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. आचीयन जहदे जवात जिंदे जवस्तमे भगस्तमे द्रविणंतमे जंतातमे धर्तातमे क्षमस्तमे त्रिदस्तमे विष्णुंतमे महत्तमे ब्रह्मानदरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु. దెందులూరు
BR&D స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు పేపర్ సంచుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యార్థిని రమ్య మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పేపర్ బ్యాగ్స్ డేని జూలై 12వ తేదీన జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. దీనికి గల కారణం మనం వాడే ప్లాస్టిక్ బ్యాగ్ల వలన పర్యావరణానికి చాలా హానికరమని, దీన్ని అరికట్టడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వెల్లడించారు. ప్లాస్టిక్ సంచులు భూముల్లోనే స్థిరంగా ఉండటం వల్ల భూ కాలుష్యం ఏర్పడుతుందని తెలిపారు. వీటికి బదులుగా కాగితపు సంచులను వినియోగించాలని అన్నారు. విద్యార్థులు పేపర్ సంచులను తయారు చేసి నమూనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మెయిన్ థీమ్ ఏంటంటే ప్రపంచ పేపర్ సంచుల దినోత్సవం, ఓల్డ్ పేపర్ బ్యాగ్ డే. పేపర్ బ్యాగ్స్ అనేవి మనం ఎందుకు వాడాలి అనేది మనం చూసుకుంటే కనుక ఇప్పుడున్న కాలంలో మనం ఎక్కువగా పాలిథిన్ కవర్ ని, ప్లాస్టిక్ బ్యాగ్స్ ని, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి యూజ్ చేయడం వల్ల మనం ఏం చేస్తున్నాం, తినేసి లేకపోతే దాంట్లోని చెత్తని మళ్ళీ కట్టేసి బయటికి పడేయడం, అలా చేయడం జరగడం వల్ల మనకి ఏదైతే వేస్ట్ ప్రొడక్ట్ అవుతుందో దాన్ని బయటికి పడేయడం వల్ల ఎన్నో మూగజీవులు అంటే మనం ఆవుల్ని వీటిని చూస్తూ ఉంటాం. అవి తినడం వల్ల వాటికి పేగుల్లో ఇబ్బందులు కలగడం, వాటికి మూగజీవాల ప్రాణాలను మనం తీయడానికి ఒకటి దారి తీస్తున్నాం. దాంతో పాటు మనకి రీసైక్లింగ్ అనేది జరగకపోవడం వల్ల ఎంతో రకంగా దీనివల్ల ప్రొడ్యూస్ అయిన వేస్ట్ అంతా కూడా ఏదైతే చెత్త ప్రొడ్యూస్ అవుతుందో ఈ చెత్తని రీసైక్లింగ్ చేయడానికి ఒక ప్రాసెస్ అనేది లేకపోవడం వల్ల ఎంతో ఎక్కువగా ఉన్న చెత్తనంతటిని ఎన్నో కంట్రీస్ లో అంటే పెద్ద పెద్ద దేశాలన్నింటిలో కూడా ఇవన్నీ సముద్రంలోకి పడేయడం జరుగుతుంది. ఇప్పుడున్న కాలంలో మీరు చాలా సముద్రాలకు మీరు అంతకు ముందు ఇప్పుడు వెళ్ళుంటే కనుక సముద్రం యొక్క ఉపరితలం అనేది ముందుకు రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందంటే మనం ఇప్పుడు ఏదైతే చెత్తని, కాలుష్యాన్ని, మొత్తం డ్రైనేజ్ ని, వాటర్ ని ఇవన్నీ కూడా సముద్రంలోకి వదలడం వల్ల సముద్రం యొక్క ఉపరితలం అనేది బయటికి పెరగడం జరుగుతుంది. ఇలా పెరగడం జరిగినప్పుడు మనుషులు నివసించేటువంటి స్థలం అనేది తగ్గిపోయి వాటర్ అనేది సముద్రం ఏదైతే ఉందో అది ముందుకు రావడం వల్ల ఇంకా ఎక్కువగా దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఏదైతే మనం పేపర్ సంచులు కాకుండా ప్లాస్టిక్ కవర్స్ వాడుతున్నామో ఒకసారి ఒక పేపర్ కవర్, పాలిథిన్ కవర్ భూమిలోకి వెళ్ళిన తర్వాత దానంతటికి అది కరిగించుకోవడానికి భూమిలో 1000 సంవత్సరాలు పడుతుంది. అదే మనం ఒక పేపర్ బ్యాగ్ ని వాడుకుంటే అది భూమిలోకి వెళ్ళిన తర్వాత దాన్ని కరగడానికి 3 నెలల సమయమే సరిపోతుంది. సో అలా సరిపోయినప్పుడు దాన్ని జంతువులు తినడం వల్ల కూడా దానికి ప్రాబ్లం ఏముండదు. దాంతో పాటు ఇంకొకటి ఏంటంటే అది రీసైక్లింగ్ జరిగిన తర్వాత అంటే భూమిలో ఎప్పుడైతే ఇది కలుస్తూ ఉంటుందో అదొక యూరియా లాగా కూడా ఉపయోగపడుతూ ఉంటది. కాబట్టి మనం ఉన్న ఈ భూమిని నాశనం చేసుకోకుండా మనం పేపర్ బ్యాగులు వాడి ముందున్న భావితరాలకు కూడా మనం పేపర్ బ్యాగులు వాడి వాళ్ళకి కూడా ఒక జీవిత విధానాన్ని వాళ్ళకి నేర్పిద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. యలమంచిలి మండలం కొంతేరు గ్రామంలో పాలకొల్లు 6వ మురుగు డ్రైన్ లో గుర్రపు డెక్క తూడు నిర్మూలన పనులను మంత్రి రామానాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు మేలు జరిగేలా మురుగు డ్రైన్లలో గుర్రపు డెక్క తూడు నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో 960 పనులకు 90 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవసాయం, రైతు సంక్షేమంగా పనిచేస్తుందని తెలిపారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు బ్యాగ్లు, యూనిఫామ్స్, పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవసాయం బాగుండాలని అంటే, రైతు బాగుండాలని అంటే ఖచ్చితంగా ఏదైతే కెనాల్స్, కాలువలు, అదేవిధంగా డ్రైన్స్, ఈ రెండు కూడా అతి ముఖ్యంగా ఉండాలి. ఈ రెండు కూడా ప్రతి సంవత్సరం కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. దురదృష్టం గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల జగన్ పాలనలో ఏదైతే కాలువలు కట్ట మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి లేకపోవడంతో శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి స్థితి చూసాం. అదేవిధంగా డ్రైన్స్ లో కట్ట మట్టి కూడా తీయకపోవడంతో మరి ఏదైతే చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాల ఆయకట్టు ముంపు గురవడం చూసాం. ఏప్రిల్ నెలలో ఆ కాలువల మీద, డ్రైన్ల మీద ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనిచేస్తారు ఈ తూడు గురబడెక్క నిర్మూలన కోసం. ఎందుకంటే మే నెలలో టెంపరేచర్ ఉంటుంది, ఆ వాతావరణం అనుకూలిస్తుంది, తొందరగా ఆ కొలుపును నివారించుకోవచ్చు. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అసలు వర్క్ ఎస్టిమేషన్లు గాని, అగ్రిమెంట్లు గాని పని చేయించడమే మర్చిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి. అందుకే ఈ రోజు యుద్ధ ప్రాతిపదికన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టిమేషన్లు వేయించుకుని మళ్ళీ వెంటనే కడ మీటింగ్ పెట్టి దగ్గర 960 పనులకు నిధులు మంజూరు చేసి
అవి కూడా ఆలస్యం కాకుండా షార్ట్ టెండర్ పిలిచి వర్కులు ప్రారంభిస్తూ ఉన్నాం. మరి వచ్చే సంవత్సరంకి నేను చెప్తూ ఉన్నా, ఏదైతే ఏప్రిల్ నెలలోనే ఎస్టిమేషన్ వేసుకుని మరి ఏప్రిల్ నెలలోనే టెండర్లు పిలిచి ఏప్రిల్ నెలలోనే వర్క్ ఆర్డర్లు ఇచ్చి మే నెలలో రేపు రాబోయేటువంటి సంవత్సరం నుంచి కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి రైతు ప్రభుత్వంగా మే నెలలోనే పనులు చేసి చూపిస్తామని చెప్పి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో కందిపప్పు బియ్యం విక్రయ కౌంటర్ను ప్రారంభించిన చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. IIITకి ఎంపికైన జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్న హెచ్ఎం లోకుమారి. జంగారెడ్డిగూడెం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ప్రపంచ పేపర్ బ్యాగ్స్ దినోత్సవం. కాగిత రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేయాలంటున్న సిఐ రాజేష్ కుమార్. జంగారెడ్డిగూడెం వాసవిమాతను దర్శించుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. అన్నదానం ప్రారంభించిన ఎమ్మెల్యే. భక్త సంద్రమైన శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం వెండి రజిత చీరకు విరాళాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.